పరిధిలోని కొత్తపల్లి 17, 20 వార్డులను ఆనుకుని ఉన్న రైల్వే కాంపౌండ్ గోడ పక్కనున్న 12 ఫీట్ల దారిని బయటకు తీయాలని కొత్తపల్లి గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్ ఆయుష్ కు వినతి పత్రం అందజేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గల 17, 20 వార్డులలో రైల్వే కాంపౌండ్ గోడను ఆనుకుని 12 ఫీట్ల పంచాయతీకి సంబంధించిన భూమి ఉందని, దీన్ని కొంతమంది ముందుకు వచ్చి ఇళ్లు కట్టుకోవడం వల్ల అన్యాక్రాంతమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం రైల్వే అధికారులు కాంపౌండ్ గోడను కట్టడం వల్ల కొత్తపల్లి గ్రామస్తులకు ఆ ప్రాంతంలో ఉన్న గృహవాసులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, భవిష్యత్తులో ఫుట్పాత్ బ్రిడ్జి కనుక వేసినట్లయితే ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున పంచాయతీకి సంబంధించిన 12 ఫీట్ల దారిని బయటకు తీయాలని కొత్తపల్లికి చెందిన గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్ ఆయుష్ కు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ పరిధికి చెందినటువంటి 12 ఫీట్ల దారిని బయటకు తీసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎండి సలీం పాషా, సింగిరెడ్డి రంజిత్ రెడ్డి, బొంగోని తిరుపతి, రామంచ సాగర్, ఎండి షరీఫ్, ధన్యాకుల మనోజ్ రెడ్డి, క్రాంతి, ఐలయ్య, రమ, అరుణ, స్వరూప తదితరులు కొత్తపల్లి ప్రజలు 50 మంది పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో కొత్తపల్లి విలేజ్లో రైల్వే గోడ కానుకొని 12 ఫీట్ల జీపీ రోడ్డు కలదు. దానిపై గతంలో మున్సిపాలిటీలో చాలాసార్లు దరఖాస్తులు కలెక్టర్ గారు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ సమస్య ఆనే పెండింగ్లో ఉంది. ఈరోజు రైల్వే బార్డర్లో కొత్తపల్లి ప్రజలు జమ్ముకుంటకు రావాలంటే రైల్వే ట్రాక్ దాటాలి. రైల్వే వాళ్ళు కూడా ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మించలేదు. ఆ దాటడం వల్ల చాలామందికి మొన్న రీసెంట్గా ముస్లిం అమ్మాయి గూడ్సు దాటుతుంటే ప్రాణం విడిచిపెట్టిన ఆ విషయం అందరికీ కూడా తెలుసు. గతంలో మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అయినా కూడా చనిపోయింది గూడ్సు దాటుతుంటే. ఇలా ఎందుకంటే బ్రిడ్జి ఎక్కి దిగాలంటే 20 రూపాయలు ఛార్జ్ అవుతుంది. టైంకు స్కూల్కు టైంకి అందాలను, పనికి తొందరగా పోవాలని, కూరగాయల మార్కెట్ తొందరగా పోవాలి ఆలోచన వాళ్ళు ఈ ప్లాట్ఫారం దాటుతుంటూ ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు. ఆ విషయంపై ఈరోజు మున్సిపాలిటీ కమిషనర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు ఏమనగా కొత్తపల్లి రైల్వే కూడా ఆనుకొని మున్సిపాలిటీ పరిధిలో 12 ఫీట్ల జీపీ రోడ్డు కలదు. కావున దయతలిచి మా కొత్తపల్లి ప్రజల దృష్టిలో పెట్టుకొని, మా అవసరాలను దృష్టిలో పెట్టుకొని దానిపై త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆ 12 ఫీట్ల జీపీ రోడ్ తీస్తే మాత్రం మాకు అంబులెన్స్, ఒక ఆటో, ఇంటికి ఒక బైకు రావడం జరుగుతుంది. దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ జరుగుతాయి మాకు. ఈరోజు ఇదే రోజు మీరు పోవచ్చు, మీరు ప్రెస్ పాతిక మిత్రులు 9 ఫీట్ల మోరీ లైన్ తీస్తున్నారు రైల్వేలు. ఎందుకంటే రైల్వే జాగాలో మనం పోలేం అని అడగలేం. వాళ్ళ రైల్వే వాళ్ళ ఇష్టం ఉంటుంది, వాళ్ళ ప్లేస్ కాబట్టి. మాకున్న మన పరిధిలో ఉన్న జీపీ రోడ్ 12 ఫీట్లు తీస్తే మాత్రం మా గ్రామ ప్రజలకు మంచి లాభం జరుగుతుంది, ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి. ఇళ్ళ కూడా కొంతమంది చిన్న చిన్న బాత్రూమ్ గోడలు, చిన్న కాంపౌండ్ పెట్టుకున్నారు. దానివల్ల తీయడం వల్ల ఏమైతే వాళ్ళ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇటు రోడ్డు ఉంటుంది. అంటే అది కూడా వాళ్ళు ప్రజలు కూడా దీన్ని ఆలోచించగలం. 4-5 కుటుంబాలు ఇబ్బంది కలుగుతుంది. చిన్న బాత్రూమ్ గోడలు అయితే సమస్య. ఒక 100 కుటుంబాలకు మంచి తొవ్వ జరుగుతుంది. కొత్తపల్లి చాలా అందంగా అవుపడుతుంది.